अथ मंत्रपाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति 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 सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. సత్యనారాయణ గారు మ్యూట్ చేసుకోండి. నిన్న మనము అభ్యాసం 35లో ఉన్నటువంటి శబ్దకోశం మరియు అందులో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందనే చూద్దాము. ముందుగా సంస్కృత వాక్యాలు ఇచ్చారు. ఆ సంస్కృత వాక్యాల యొక్క సమాధానం ఏంటో చూద్దాము. కాబట్టి చూసుకోండి. ముందు సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్ చూద్దామండి. సో చూడండి, ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో సమాధానాలు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీద రాసుకోండి. మొట్టమొదటి సంస్కృత వాక్యం బాలకః వర్తమానో అస్తి కమ ఆసీద్వా. బాలకః వర్తమానో అస్తి. వర్తమాన ఇది శానస్ ప్రత్యయం. శానస్ ప్రత్యయానికి ఆనే నియమం ప్రకారంగా మనకు మధ్యలో మకారం కనిపిస్తుంది. వర్తమాన అనే శబ్దం వస్తుందండి. అదే సంధి వల్ల అతో రో రప్లుత దప్లుతే ఆదుగుణ ఏంగ పదాంతదతి ప్రకారంగా మనకు ఇక్కడ అవగ్ర చిహ్నం వచ్చింది. కానీ విడదీసుకుంటే బాలకః వర్తమానః అస్తి లేదా ఆసీత్. ఇక్కడ వర్తమాన శానస్ ప్రత్యాంతం కాబట్టి దాని పక్కన అస్థి శబ్దాన్ని అస్దాత్ను ఉపయోగించామట. దీని మీనింగ్ ఏమొస్తుంది? బాలకుడు వర్తమానంలో ఉన్నాడు. బాలకః వర్తమానో అస్తి అంటే బాలకుడు వర్తమానంలో ఉన్నాడు. ఆసీత్ అంటే వర్తమానంలో ఉండేవాడు. బాలకః వర్తమానః ఆసీత్ వర్తమానంలో ఉండేవాడు. బాలకః ఆసీత్ వర్తమానో ఆసీత్ వర్తమానంలో ఉండేవాడు. రెండో వాక్యం అండి. కుమారి కార్యం కుర్వాణా అస్తి ఆసీత్ వా. కుమారి కార్యం కుర్వాణా అస్తి. కుమారి కార్యం కుర్వాణా అస్తి. కుమారి కార్యం కుర్వాణా అస్తి. కుమారి పని చేస్తూ ఉన్నది. కార్యం అంటే పని. కుర్వాణా అస్తి పని చేస్తూ ఉన్నది. కుమారి కార్యం కుర్వాణా అస్తి పని చేస్తూ ఉన్నది. ఆసీత్ కుమారి పని చేస్తూ ఉండేది. కుర్వాణాలు ఇక్కడ శానస్ ప్రత్యయం అన్నమాట. శానస్ ప్రత్యయం చేర్చినప్పుడు కుర్వాణా శబ్దం తయారైంది. కుమారి కార్యం కుర్వాణా అస్తి అంటే కుమారి పని చేస్తూ ఉండేది. కార్యం కుర్వాణా అస్తి చేస్తూ ఉంది. ఆసీత్ అంటే ఉండేది. కుమారి పని చేస్తూ ఉంది, చేస్తూ ఉండేది. నెక్స్ట్ మూడో వాక్యం గౌరీ భోజనం పచమానా అస్తి. గౌరీ భోజనం పచమానా అస్తి. కన్నీ శానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు వస్తున్నాయి చూడండి. గౌరీ భోజనం. గౌరీ అంటే గౌరీ. భోజనం భోజనం. పచమానా అస్తి వండుతూ ఉన్నది. వండుతూ ఉన్నది జరుగుతున్న క్రియ జరుగుతూ ఉందన్నమాట. పచమానా అస్తి. గౌరీ భోజనం వండుతూ ఉన్నది. గౌరీ భోజనం పచమానా అస్తి వండుతూ ఉన్నది. గౌరీ భోజనం
పచమానా అస్తి వండుతూ ఉన్నది. నెక్స్ట్ 4వ వాక్యం శిష్యః అధీయానః అస్తి. శిష్యః అధీయానః అస్తి. శిష్యుడు చదువుతూ ఉన్నాడు. శిష్యః అధీయానః అస్తి అంటే శిష్యుడు చదువుతూ ఉన్నాడు. శిష్యుడు చదువుతూ ఉన్నాడు. అధీయానః అంటే చదువుతూ ఉన్నాడు. శిష్యః అధీయానః చదువుతూ ఉన్నాడు, అధ్యయనం చేస్తూ ఉన్నాడు అలా చెప్పొచ్చు. శిష్యుడు అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అధీయానః అధ్యయనం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 5వ వాక్యం పుత్రి ఆసీనా అస్తి. పుత్రి ఆసీనా అస్తి. పుత్రి ఆసీనా అస్తి. పుత్రి కూర్చొని ఉంది. ఆసీనా అస్తి కూర్చొని ఉంది. ఆసీనా అస్తి కూర్చొని ఉంది అంటే వర్తమానం కూర్చొని ఉందన్నమాట. ఆసీనా అస్తి ఈ దాస ప్రకారంగా వచ్చిందండి. ఇది ఈ దాస నియమం చెప్పుకున్నాం కదా, దాని ప్రకారంగా పుత్రి ఆసీనా అస్తి కూర్చొని ఉంది. దాసి భుంజానా అస్తి. దాసి భుంజానా అస్తి. దాసి భుంజానా అస్తి అంటే దాసి భోజనం చేస్తూ ఉన్నది. దాసి భోజనం చేస్తూ ఉన్నది. దాసి భోజనం చేస్తూ ఉన్నది. నెక్స్ట్ అహం స్వః ప్రాతః అహం స్వః ప్రాతః పఠిష్యన్. స్క్రీన్ మీద చూసుకోండి. అహం స్వః ప్రాతః అహం స్వః ప్రాతః పఠిష్యన్ చదువుతూ. కార్యం కరిష్యన్ చేస్తూ. ఇంకా కార్యం కరిష్యన్ చేస్తూ. భవిష్యామి ఉంటాను. అహం నేను స్వః ప్రాతః రేపు ఉదయము. ప్రాతః అంటే ఉదయము. పఠిష్యన్ చదువుతూ. కార్యం కరిష్యన్ ఇంకా పని చేస్తూ. భవిష్యామి ఉంటాను. చదువుతూ ఇంకా పని చేస్తూ ఉంటాను. భవిష్యామి ఉంటాను. 8వ వాక్యం రుదంతం పుత్రం త్యక్త్వా పితా గతః. రుదంతం పుత్రం త్యక్త్వా. రుదంతం పుత్రం. రుదంతం పుత్రం త్యక్త్వా. రుదంతం పుత్రం త్యక్త్వా పితా గతః. రుదంతం పుత్రం త్యక్త్వా పితా గతః. ఏడుస్తూ ఉన్నటువంటి పుత్రుని వదిలి. త్యక్త్వా అంటే వదిలి. ఏడుస్తూ ఉన్నటువంటి పుత్రుణ్ణి వదిలి. పితా గతః తండ్రి వెళ్ళిపోయాడు. రుదంతం పుత్రం త్యక్త్వా ఏడుస్తూ ఉన్నటువంటి పుత్రుణ్ణి త్యక్త్వా వదిలిపెట్టి. పితా గతః తండ్రి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 7వ భక్తిలో మయి గచ్చతి సతి పితా ఆగతః. మయి 7వ భక్తిలో ఉంది. మయి గచ్చతి సతి నేను చెప్తున్నాను కదా, ఇది 7వ భక్తిలో ఉండేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది సమయ సూచక అర్థాన్ని ఇస్తున్నమాట. మయి గచ్చతి సతి నేను వెళ్తున్న సమయంలోనే పితా ఆగత తండ్రి వచ్చారు. మయి గచ్చతి సతి నేను వెళ్తున్న సమయంలోనే పితా ఆగత తండ్రి వచ్చారు.
మయి గచ్చతి సతి, నేను వెళ్తున్న సమయంలోనే పిత తండ్రి ఆగత వచ్చారు. గురువు గారు అందరినీ మ్యూట్ చేసుకోమనండి. గురువు గారు డిస్టర్బెన్స్ గా ఉంది. నెక్స్ట్ చూసుకోండి. మయి గచ్చతి సతి పిత ఆగత, తండ్రి కాదు వచ్చారు. నేను వెళ్తున్న సమయంలోనే గచ్చతి సతి, వెళ్తున్న సమయంలోనే పిత ఆగత అంటే తండ్రి వచ్చారు. నెక్స్ట్ కుమార్య మహిష్యశ్చ సఖీభిః దాసీభిశ్చ సహ వాపిం నికష మహిం అధితిష్టంతి. కుమార్యః మహిష్యశ్చ, మహిష్యశ్చ అంటే కుమారీలు, రాణీలు, ఇంకా మిత్రులతోటి. కుమారీలు అంటే కుమారులు ఉంటారు రాజభవనంలో, కుమారీలు ఇంకా రాణి మహారాణులు, ఇంకా మహారాణులు, సఖీభిహి అంటే స్నేహితురాళ్ళతోటి, దాసీభిశ్చ దాసులతోటి, దాసీభిశ్చ సహా సహాని తోటి, స్నేహితురాళ్ళతోటి, దాసులతోటి, వాపిం నికస అంటే వాపిం నికస అంటే బావి దగ్గర, వాపి అంటే చెరువు దగ్గర, వాపి అంటే చెరువు దగ్గర, చెరువు దగ్గర, వాపి అంటే నికస చెరువు దగ్గర. ఇక్కడ వాపిం నికస వస్తుంది. వాపిం ద్వితీయ భక్తి ఏకవచనంలో వాపిం నికస, వాపిం నికస మహీం అధితిష్టంతి. వాపిం నికస మహిం, వాపిం నికస మహిం అధితిష్టంతి అంటే భూమి దగ్గర కూర్చున్నారు. వాపిం నికస అంటే చెరువు దగ్గర, మహించ అంటే మహి అంటే భూమి, భూమి మీద, భూమి మీద కూర్చున్నారు. చెరువు దగ్గర భూమి మీద అంటే నేల మీద కూర్చున్నారు. భూమి మీద కూర్చున్నారు. మహి అంటే భూమి, నేల మీద కూర్చున్నారు. ఇదిగో ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉంది. కుమారీలు ఇంకా మహారాణులు స్నేహితురాళ్ళతోటి ఇంకా దాసులతోటి చెరువు దగ్గర భూమి మీద కూర్చున్నారు, లేదా నేల మీద కూర్చున్నారు, నేల మీద కూర్చున్నారు. నెక్స్ట్ వాక్యం అండి. సఖీ శయానా అస్తి. సఖీ అంటే మిత్రురాలు లేదా స్నేహితురాలు నిద్రపోతూ ఉన్నది. శయానా అస్తి నిద్రపోతూ ఉన్నది. శయానా అస్తి చూడు, ఇవన్నీ మనకు శాయస్ ప్రత్యయాన్ని ఉపయోగించే వాక్యాలు వచ్చాయి. షకి అంటే స్నేహితురాలు, శయానా అస్తి నిద్రపోతూ ఉన్నది. శాయస్ ప్రత్యయాన్ని ఉపయోగించే శబ్దాలు పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా ఉంటాయండి. కాబట్టి వాటిని గమనించాలి ఇక్కడ. అందుకే శయానా అస్తి స్నేహితురాలు నిద్రపోతూ ఉన్నది. శయానా అస్తి నిద్రపోతూ ఉన్నది. నెక్స్ట్ అండి. ఇప్పుడు ఇవి సంస్కృత వాక్యాలు. సంస్కృత వాక్యాలు తెలుగులో సమాధానం చూసాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఏ రకంగా ఉంటాయి అవి చూడండి. తెలుగు వాక్యాలకు ఎలా ఉంటాయో చూద్దాం. అవి ఇప్పుడు మీకు గ్రూప్ లో పెట్టారు చూసుకోండి.
ఇదో ఉన్నాడు ఆయన క్లాస్ లో ఉన్నాడు. శివశంకరప్ప గారు మ్యూట్ చేసుకోండి. అయ్యో అరే రాసుకోండి అండి. వినిపిస్తుందండి ఇప్పుడు తెలుగు వాక్యం. ఆ బాలకుడు ఒకసారి పాఠం చదివాడు. ఆ బాలకుడు ఒకసారి పాఠం చదివాడు. ఆ బాలకుడు ఒకసారి పాఠం చదివాడు. ఆ బాలకుడు ఒకసారి ఏం చేశాడంట? పాఠం చదివాడు. పాఠం చదివాడు అంటే సహ బాలక సకృత్ మనం చెప్పుకున్న కొన్ని అవే పదాలు. సకృత్ పాఠం పఠితవాన్. పాఠం పఠితవాన్ పడ చదివాడు. ఇక్కడ శత్రు శాస్త్రపతి సామాన్య తాపత్యాన్ని ఉపయోగించాలి. ఆ బాలకుడు ఒకసారి పాఠం చదివాడు. సహ బాలక సకృత్ అంటే ఒకసారి. సకృత్ పాఠం పఠితవాన్. సకృత్ పాఠం పఠితవాన్. సకృత్ పాఠం పఠితవాన్. ఆ బాలకుడు ఒకసారి పాఠం చదివాడు. పఠితవాన్. నెక్స్ట్ అండి, రాజకుమారి నది దగ్గరికి వెళుతూ ఉన్నది. 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 రాజకుమారి నదిం నికసా గచ్చంతి అస్తి. రాజకుమారి నదిం నికసా గచ్చంతి అస్తి. రాజకుమారి నదిం నికసా గచ్చంతి అస్తి వెళుతూ ఉన్నది. గచ్చంతి అస్తి. రాజకుమారి నదిం నికసా గచ్చంతి అస్తి. గచ్చంతి అస్తి. నెక్స్ట్ అండి, కమలిని చెరువులో అత్యంత శోభాయమానంగా ఉంది. కమల పుష్పని. కమలిని చెరువులో అత్యంత శోభాయమానంగా ఉంది. కమలిని అంటే కమల పుష్పము చెరువులో అత్యంత శోభాయమానంగా ఉంది. కమలిని వాప్యాం. కమలిని వాప్యాం. వాప్యాం. కమలిని వాప్యాం. కమలిని వాప్యాం. అత్యంతం శోభతే. కమలిని వాప్య మహోదయ మీరు మ్యూట్ అయిపోయారు. రాణి మహోదయ ఆ సెంటెన్స్ కొంచెం చెప్తారండి. కమలిని వాప్యాం అత్యంత ఏంటండి? కమలిని వాప్యాం అత్యంత
కమల పుష్పం తెలుగులో అత్యంత శోభాయమానంగా ఉంది. కమల పుష్పం అది సెంటెన్స్ చెప్తారండి. కమల పుష్పం చెరువులో అత్యంత శోభాయమానంగా ఉంది. గురుగారు అది శోభమాన అని రావాలేమో, రావక్కర్లేదండి. శుభదాతను ఉపయోగించాము, రాసుకోవచ్చు. శోభమాన అస్తి, శోభిస్తూ ఉన్నది. శోభమాన అస్తి అలా వస్తుంది. ధాతు ఇచ్చాగానే అది ఉపయోగించాను. కమలిని వాప్యాం అత్యంత శోభాయమాన అస్తి. శోభాయమాన మ్యూట్ అయిపోయారండి. ఇప్పుడు వినిపిస్తోందండి. ఓకే అండి. దీనికి ఈ వాక్యాన్ని మళ్ళీ ఇంకో రకం రాసుకోవచ్చు. అంటే కమల అంటే కమలి అంటే కోమలమైనటువంటి స్త్రీ. వాప్యాం అత్యంత శోభాయమాన అస్తి అంటే చెరువు దగ్గర. అంటే కమలి మళ్ళీ మ్యూట్ అయిపోయి అస్తు. కమలిని వాప్యాం అత్యంత శోభాయమాన అస్తి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. రాణి స్నేహితురాళ్ళతోటి గౌరీ మరియు సరస్వతికి వందన చేస్తూ ఉంది. గౌరీ మరియు సరస్వతికి వందన చేస్తూ ఉంది. ఇది వాక్యం. అప్పుడు ఆ సమాధానం ఏంటి? మహిషి సఖీభిః కి దీర్ఘమండి. సఖీభిః సహ గౌరీం సరస్వతీం చ ద్వితీయ భక్తి ఏకవచనంలో గౌరీం సరస్వతీం చ వందమానా అస్తి. నెక్స్ట్ అండి. నగరమునకు 4 వైపులా వెన్నెల రాత్రిలో, చాందినిలో అంటే వెన్నెల రాత్రిలో ప్రాచీ, ప్రతీచి, ఉదీచి మరియు అవాచి దిశలో కౌముది అంటే వెన్నెల విస్తరిస్తున్నది. అంటే 4 వైపులా రాసుకుని నగరానికి 4 వైపులా తెలుగు వాక్యం ఏంటి? నగరానికి 4 వైపులా రాత్రిలో, రజని అంటే రాత్రిలో, నగరానికి 4 వైపులా రాత్రిలో పూర్వ దిశ, పశ్చిమ దిశ, ప్రతీచి అంటే పశ్చిమ దిశ మరియు ఉదీచి ఉత్తర దిశ, పూర్వ దిశ, ఉత్తర దిశ. క్షమిత మహోదయ, చెప్పాలి మహోదయ. ఏంటండి? సంస్కృతం చెప్పాలి. తెలుగు వాక్యం రాసినారా? నగరానికి 4 వైపులా అనేది చెప్పాలండి.
నగరం పరితః అంటే ఒకసారి తెలుగులో వాక్యం చెప్తుంది ఏముందనేది. ప్రాచీ ప్రతీచి అంటే పూర్వ దిశ, పశ్చిమ దిశ, ఉత్తర దిశ, మరి అవాచి దిశ, దక్షిణ దిశలో కౌముది అంటే వెన్నెల విస్తరిస్తూ ఉన్నది. ఇది తెలుగు వాక్యం. దానికి సమాధానం నగరం పరితః, నగరం పరితః, నగరం పరితః రజన్యాం, రజన్యాం నద్యాం అంటే రజన్యాం లేదా నిషాయాం, రజన్యాం లేదా నిషాయాం ప్రాచీ ప్రాచీ ప్రతీచి, ప్రాచీ ప్రతీచి, ఉదీచి, 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 అవాచీచ, అవాచీచ దిక్షు, దిక్షు సప్తమి భక్తి బహువచనం. దిక్షు అంటే ఈ 4 దిశల్లో అవాచి దిక్షు, అవాచి దిక్షు, అవాచి దిక్షు, అవాచి దిక్షు కౌముది, కౌముది ప్రసరతి, ప్రసరతి వ్యాపిస్తూ ఉన్నది. ఏంటంటే ప్రసరిశ్రం, ప్రసరతి కౌముది ప్రసరతి, కౌముది ప్రసరతి. దయచేసి ఇంకొకసారి చెప్పండి గురువు గారు. ఏంటండి ఈ వాక్యం ఇంకొకసారి రిపీట్ చేయరా? నగరం పరితః, నగరం పరితః రజన్యాం, రజన్యాం దాంట్లో ప్రాచీ ప్రతీచి ఉదీచి అవాచి చ దిక్షు, అవాచి చ, అవాచి చ దిక్షు దిశలో కౌముది ప్రసరతి, ప్రసరతి. కౌముది ప్రసరతి ప్రసరిస్తున్నది, ప్రసరతి ప్రసరిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మహోదయ జీ దిక్షు प्रसरन्ति अस्ति ఒకటి చెప్పండి. దిక్షు సప్తమినా అండి? దిశలో దిక్షు సప్తమి భక్తి అండి. సప్తమి. ఆహా. దిశలో వ్యాపిస్తున్నది, విస్తరిస్తున్నది, ప్రసరతి. ఓకే, నెక్స్ట్ వాక్యం అండి. గౌరీ యొక్క వాణి శివునికి చాలా ఇష్టం. గౌరీ యొక్క, గౌరీ యొక్క వాణి వాక్ శివుడికి చాలా ఇష్టం. శివుడికి, ఎవరో మాట్లాడుతున్నారు. శివుడికి చాలా ఇష్టం. అస్తు గౌర్యాః వాక్, గౌర్యాః వాక్, గౌర్యాః వాక్, గౌర్యాః వాక్ శివాయ రోచతే. గౌర్యాః, ఒక్క నిమిషం అండి. గౌరీ యొక్క, ఓకే, గౌర్యాః వాక్, గౌర్యా, గౌర్యః, గౌర్యాః అంటే గౌర్యః వాక్, యాః దీర్ఘముదు నద్యః. గౌర్యః వాక్ శివాయ రోచతే. రుచిదాటు వచ్చినప్పుడు ఖచ్చితంగా చతుర్థి ఉపయోగించాలి. అందుకే గౌర్యాః వాక్, గౌర్యః వాక్ శివాయ రోచతే. గౌర్యః వాక్ శివాయ రోచతే. గౌర్యః వాక్ శివాయ రోచతే. నెక్స్ట్ వాక్యము. పార్వతి మరియు జానకి భూమి మీద కూర్చొని అష్టాధ్యాయి చదువుతున్నారు. అష్టాధ్యాయి చదువుతున్నారు. ఎవరు? పార్వతి మరియు జానకి. జానకి సీత. పార్వతి మరియు జానకి పృథివీ మీద కూర్చొని,
ఋతు మీద కూర్చొని ఏం చేస్తున్నారట? అష్టాధ్యాయి చదువుతున్నారు. చూడు, అప్పటి నుంచే ఇది ప్రసిద్ధం అండి అష్టాధ్యాయి అనేది. అష్టాధ్యాయి మహర్షి పాణి యొక్క అష్టాధ్యాయి అప్పటి నుంచి నడుస్తూ ఉందన్నమాట. అస్తు పార్వతి మరియు జానకి, పార్వతి జానకీచ, పార్వతి జానకీచ పృథివీ మహోదయ మ్యూట్ అయిపోయారు. అస్తు పార్వతీ జానకీ చ పృథివ్యాం ఆసీన అధియానాచ స్తః. ఆసీన అధియానాచ స్తః ఇద్దరు కదా, అందుకే స్తః చెప్పాను. అంటే కూర్చొని అధియానా స్తః చదువుతూ ఉన్నారు, కూర్చొని చదువుతూ ఉన్నారు. అష్టాధ్యాయీం అధియానా స్తః పార్వతీ జానకీ చ పృథివ్యాం ఆసీన అష్టాధ్యాయీం అధియానా స్తః. మహీం వాడచ్చు కదా మహోదయ, మహీం. అష్టాధ్యాయీ అండి, అష్టాధ్యాయీం, మహి కాదు, అష్టాధ్యాయీం అధియానా స్తః. గురుగారు ఇక్కడ అధియానే రాయాలండి, అధియానా రాయాలా? అధియానా స్తః చదువుతూ ఉన్నారు. అధియానా స్తః అంటే ఒక ద్వివచనం రాయకూడదండి అధియానే అని? లేదండి, అధియానా స్తః. పార్వతీ జానకి పృథివ్యాం बैठी हुई అధియాన ఓకే అండి. మీరు చెప్పిందంటే ఇక్కడ శత్రుపత్యంలో కర్త ద్వివచనంలో ఉంది కాబట్టి అది కూడా ద్వివచనం రాయాలంటున్నారు కాబట్టి రాయాలండి. ఓకే అండి. అధియానే స్తః పార్వతీ జానకీ చ పృథివ్యాం ఆసీన అష్టాధ్యాయీం అధియానే స్తః. అధియానే స్తః ద్వివచనం రాస్తామండి. మహోదయ ఇప్పుడు ఆసీనా కూడా ఆసీనే రాయకూడదా మహోదయ? ఏంటండి? ఆసీనే రాయాలండి. అది మనకి అది ఓకే వస్తూనే వస్తుందండి. ఓహో, ఒక్క నిమిషం అండి. ఇది కూడా మళ్ళీ ఎందుకంటే పృథివ్యాం ఆసీనే అష్టాధ్యాయం అది కూడా ద్వివచనంలోకి వస్తుందండి. ఇక్కడ వచ్చిన అది ఎందుకు రాదు, అది కూడా వస్తుందండి. ఓకే సరే మహోదయ. పార్వతీ జానకీ చ పృథివ్యాం బయటి పృథివ్యాం ఆసీనే కూర్చొని, ఇద్దరు కదా, అష్టాధ్యాయం అధియానే స్తః. ఓకే అండి. రెండిట్లో ద్వివచనం వస్తుంది, రెండిట్లోనే వస్తుందండి. నెక్స్ట్ అండి, రాముడు కూర్చొని ఉండేవాడు. రామః ఆసీనః ఆసీత్. నెక్స్ట్, నీవు చదువుతూ ఉండేవాడివి. త్వం అధీయానా ఆసీత్. నీవు చదువుతూ ఉండేవాడివి అంటే త్వం అధీయానా ఆసీత్. నెక్స్ట్ అండి, అతడు అడుగుతూ ఉండేవాడు. సహ యాచమానా ఆసీత్. అతడు అడుగుతూ ఉండేవాడంటే సహ యాచమానా ఆసీత్. మహోదయ పుంలింగంలో యాచమానః రాదా మహోదయ? పుంలింగంలో యాచమానః ఆసీత్ అంటే విసర్గం లోపం చేసిన సంధియుక్తంగా రాసుకో. స్పష్టత కోసం ఆ సంధి గుర్తులేదు కాబట్టి అంటే విసర్గం లోపం చేసి చెప్పాను. అక్కడ లోప సాకల్యసి నియమం ప్రకారం లోపం అవుతుందండి.
కాబట్టి అక్కడ విసర్గం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు స్పష్టత లేదు, అది సంధి తెలియదు కాబట్టి రాసుకోండి, పుల్లింగని రాసుకోండి. సహ యాచమానః ఆసీత్, అడుగుతూ ఉండేవాడు. సహ యాచమానః ఆసీత్, సంధి ప్రకారం విసర్గం లోపిస్తుంది. అస్తు. కుమారి నిద్రపోతూ ఉన్నది. కుమారి శయాన ఆసీత్. కుమారి శయాన ఆసీత్. ఇక్కడ మరి స్త్రీలింగం, ఇక్కడ విసర్గం లోపం లేదు. కుమారి స్త్రీలింగం కాబట్టి కుమారి శయాన ఆసీత్. నెక్స్ట్ గౌరీ భోజనం చేస్తూ ఉన్నది. గౌరీ భుంజాన ఆసీత్. గౌరీ భుంజాన ఆసీత్. గౌరీ భుంజాన ఆసీత్. నెక్స్ట్ ప్రభ నవ్వుతూ ఉండేది. ప్రభ నవ్వుతూ ఉండేది. ప్రభ హసానా హసానా ఆసీత్. గురుగారి హసన్ హసన్ అన్నది పరస్మైపది ధాతువు అయితే హసన్ కి ఆసీత్ అనేది కూడా రాయొచ్చండి. అసలు వాక్యము వేరుగా ఉంది ఇక్కడ. అస్తు. ఇక్కడి నుంచి వాక్యాలు మీకు నేను రేపు చెప్తానండి. ఇక్కడి నుంచి వాక్యాలు కొంచెం ఇక్కడ వర్షం పడుతుంది, కొంచెం ఇది వాక్యాలు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. వాక్యాలు కన్ఫ్యూజ్ కదా, అనుకూల స్థితి లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ పాటని ఇక్కడ విరమించేసి మనం రేపు చెప్పుకుందామండి. ఓకే అస్తు. అనుకోకుండా త్వరగా ముగించేస్తున్నాను, వర్ష కారణం వల్ల. రేపు చెప్పుకుందామండి ఈ వాక్యాలని. అస్తు. సర్వేభ్యో నమః. మంత్ర పాఠః. మహోదయ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. అందరికీ నమస్కారం. ఓం నమస్తే సార్. నమస్తే సార్. ధన్యవాదాः महोदय।